గ్రూప్ 1 అంశంపై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ కు వెళ్లాలని డిసైడ్ అయింది. కోర్టు ఆదేశాల ప్రకారం రీవాల్యుయేషన్ చేస్తే టెక్నికల్ సమస్యలు రావచ్చని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభిప్రాయపడింది. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం జనరల్ ర్యాంకింగ్స్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రీవాల్యుయేషన్ సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ ను నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. 8 నెలల్లోగా మళ్లీ మెయిన్స్ ను నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. గ్రూప్ 1 పరీక్షలో ప్రిలిమ్స్ కు మెయిన్స్ కు వేర్వేరు హాల్ టికెట్ ను జారీ చేయడంలో పరీక్షా కేంద్రాల కేటాయింపులో పారదర్శకత లేదని సింగిల్ జడ్జి బుధవారం తీర్పిచ్చారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను సమగ్రతను కొనసాగించలేదని, పక్షపాతంతో వ్యవహరించినట్లుగా కనిపిస్తోందని, కమిషన్ తన సొంత నియమ నిబంధనలను సైతం ఉల్లంఘించిందని అందులో పేర్కొన్నారు. గ్రూప్స్ పరీక్షలు రాసిన వారి సంఖ్యపై పొంతన లేని సమాధానాలు చెబుతోందని, మూల్యాంకనం కోసం చేసిన ప్రొఫెసర్ల ఎంపికలోనూ పారదర్శకత పాటించలేదని, ఫలితంగా తెలుగు మాధ్యమ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ లో జవాబు పత్రాల మూల్యాంకనం, పరీక్షా కేంద్రాల కేటాయింపులో అవకతవకలు, తెలుగు మాధ్యమంలో జవాబులు రాసిన వారికి అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు కొద్ది రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు సుదీర్ఘ విచారణ చేపట్టి తీర్పును వెలువరించారు. ఆన్సర్ పేపర్లు దిద్దిన వారిలో ఎక్కువ మందికి తెలంగాణ చరిత్రపై అవగాహన లేదని, దానివల్ల మార్కుల కేటాయింపులో అన్యాయం జరిగిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సబ్జెక్టు నిపుణులతోనూ జవాబు పత్రాల మూల్యాంకనం జరిగిందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.